హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మీకు సిఈఐఆర్ కోసం చెప్పాను. అయితే చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ నా మొబైల్ వెతకండి సార్, నా మొబైల్ కనబడట్లేదు, ఇలా పోయింది సార్, ఏం చేయాలి సార్ అని. అయితే నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. చాలా మెసేజ్లు వస్తున్నాయి. దానికి నేను కొంతమందికి రిప్లై ఇస్తున్నాను, కొంతమందికి నా వంతు హెల్ప్గా వాళ్ళని విజయనగరం అయితే నా దగ్గర రమ్మని చెప్పి ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళకి చేసి చూపిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఒక మొబైల్ మనం కొనేటప్పుడు ఆ మొబైల్ అమ్మిన వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి అంత రేటు మొబైల్ మనకు అంత తక్కువగా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మొబైల్ దొంగతనం చేసి వచ్చిన మొబైల్ అయ్యే ఉంటుందని ఆలోచించాలి. ఒకవేళ మొబైల్ అమ్మిన వ్యక్తి కరెక్ట్ పర్సన్ అని మీకు అనిపిస్తే అతని వద్ద నుంచి మొబైల్ బాక్స్ అడగాలి, తర్వాత ఇన్వాయిస్ అడగాలి, తర్వాత ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అడగాలి, అలాగే ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసి తీసుకోవాలి. అలా కాకుండా మనం తక్కువగా వస్తుందని మొబైల్ తీసుకుంటే కనుక సిఐఆర్ లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే మొబైల్ ఓనర్ ఉన్నారో ఆ మొబైల్ ఓనర్ కి ఈ మొబైల్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము డబ్బులు ఇచ్చాం సార్, మేము కొనుక్కున్నాం సార్ అన్నా సరే ఎవరు ఏమీ చేయలేరు. అందుకనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు దయచేసి అన్ని చెక్ చేసుకుని మాత్రమే కొనండి. తక్కువగా వస్తుందని మాత్రం ఎక్కడా కొనద్దు. అయితే ఈ సిఐఆర్ కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో సిఐఆర్ అనేసి పెట్టమని చెప్పారు, చాలా మంది పెట్టారు. అయితే ఈ సిఐఆర్ అనేది జాగ్రత్తగా నేను మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి.